దుర్గాప్రసాదు, పుణ్యకాలం కాస్త అయిపోతోంది. అక్షరాలు మర్చిపోయిన వాళ్ళ సంతకం పెట్టకుండా కూర్చుంటే ప్రయోజనం లేదు. రివాల్వర్ కోపం వచ్చేస్తుంది, గుండు నీ గుండెల్లోంచి దూసుకుపోతుంది. పెట్టేయండి యథా సంతకం, ఎన్నిసార్లు పెట్టలేదు, నేను చెప్తున్నా కదా, పెట్టేయండి. పాపం రాజేశ్వరమ్మ, నీ పసుపు కుంకాలు కాపాడాలని గంట సేపటి నుంచి ట్రై చేస్తున్నాను. ఇంకా నా వల్ల కాదు. ఏం చేయను? మొండి సంతకం పెట్టమంటే పెట్టడం. మరి 1 2 మృత్యుంజయుడిలా ఉన్నాడే వీడు. గట్టిగా పట్టుకున్నారా? గోపి, ఏరా అగ్గిరాముడు, పాపం మీ అమ్మా నాన్నల్ని రక్షించుకోవడం కోసం వచ్చావా? చూడు, నాకు కావాల్సింది ఆస్తి కానీ వాళ్ళ ప్రాణాలు కాదు. మన ఇద్దరం దెబ్బలాడుకోవటం అంతకన్నా కాదు. బాబా, నువ్వన్నా చెప్పు వాళ్ళకి ఈ కాగితాలు మీ సంతకం పెట్టమని. నా బాబుగా పండించే నీలాంటి వాడికి ఇవ్వాల్సింది ఆస్తి కాదురా, 6 అడుగుల గొయ్యి. ఓహో, తర్వాత చచ్చిపోయిన వాళ్ళనేమో తగలేస్తారు, పెళ్లి కాకుండా చచ్చిపోయిన వాళ్ళని గొయ్యి తీసి పాతేస్తారు కాదు? కరెక్ట్ 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 కరెక్ట్. నిన్ను గొయ్యి తీసే పాతేస్తాను. దుర్గాప్రసాదం, వీటి మీద సంతకం చెయ్యకపోయావో నీ కొడుకుని, అదే నీ కన్న కొడుకుని 96 అడుగుల గొయ్యి తీసి నీ కళ్ళ ముందే బతికుండగా పాతేస్తాను. ఆగు, వాడేం చేయకు, నీకు కావాల్సిన సంతకంగా కట్లు పెడతా. అది బుద్ధిమంతుడి లక్షణం. నాన్నగారు, నేనేమైపోయినా పర్వాలేదు, మీరు సంతకం పెట్టకండి. గోపి, నువ్వే పోయిన తర్వాత నాకెందుకురా ఈ ఆస్తి? వ్యధాస్తి కట్టకట్టుకు చావని. ఎక్కడ? ఓహో, ఏరా నువ్వు టైంకి వచ్చావా? రా, ఇక్కడ సాక్షి అంతం చెప్పిదండి. రా. సుందరం, అమ్మకి ఎలా ఉంది? మరే పర్వాలేదు, హాస్పిటల్లో జాయిన్ చేసాం. వేరే కూడా అక్కడ ఉన్నాయి.
అడుగు ముందుకు వేశారంటే ముందు వీడి ప్రాణాలు తక్కువ వెళ్ళండి గడిచి వెళ్ళిపోండి పోండి పద స్టేషన్కి. ఇన్స్పెక్టర్ గారు వీళ్ళిద్దరూ కలిసి నన్ను కుళ్ళబడి చేశారండి. జైలుకి తర్వాత తీసుకెడతారు కానీ ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళండి, లేకపోతే దారిలోనే చచ్చిపోతాను. మర్డర్ కేసు మీ మీదకి వస్తుంది అనవసరంగా. నోరు మూసుకుని పద.